ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో అడుగడుగున అరాచకాలు దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. బీజేపీ కేసీఆర్ను చూసి భయపడుతుందని, అందుకే రేవంత్ రెడ్డితో చేతులు కలిపిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం బి టీంలా పనిచేసి ప్రేక్షక పాత్ర పోషిస్తుందని మండిపడ్డారు. ఇవాళ కూడా చాలా చోట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లపై దాడులు చేసి కిడ్నాప్లు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చాలా చోట్ల పొత్తులు పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సహజంగానే కేసీఆర్ చూసి భయపడి ప్రతిపక్షంగా వస్తున్నాడు పైగా కాంగ్రెస్ పార్టీ భయపడవచ్చు. కానీ బీజేపీ కూడా కేసీఆర్ కి భయపడుతుంది అని అంటే ప్రతిపక్షంగా మేము ప్రత్యామ్నాయంగా మేము రాలేము ఏ పరిస్థితులలో కూడా భావనకు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ నే బలోపేతం చేయడానికి ఇక్కడ బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మనకు కనబడతా ఉంది. కేసుల విషయంలో కూడా అన్ని కేసులు తేలిపోయినాయి. వాళ్ళు ఇచ్చిన పనికి మళ్ళీ నోటీసులు అన్ని కూడా చెత్త పేపర్లని కేవలం కక్షపూరితంగా కక్ష సాధింపు ధోరణిలో చేస్తున్నదని కూడా అన్ని కూడా తేలిపోతున్నాయి ఒకటొకటి. కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కమిషన్ కావచ్చు, పనికి మళ్ళిన ఈ ఫార్ములా కేసు అనేది కావచ్చు, అదేవిధంగా అదేంటో ట్యాపింగ్ కేసు అనేది కావచ్చు, ఇవన్నీ కూడా పనికి మళ్ళీ అని ఇక్కడ ఎందులో ఏమీ వాస్తవం లేదని తేలిపోయింది. ప్రజల్లో పూర్తి సానుభూతి వస్తుంది కేసీఆర్ గారి పట్ల, బీఆర్ఎస్ పార్టీ పట్ల. అన్నిటికి మించి కేసీఆర్ పైనే అత్యంత విశ్వాసం ప్రజలకు కలుగుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ వచ్చిన తర్వాతనే మా బతుకుల్లో వెలుగులు వచ్చినాయి తప్ప తెలంగాణలో లేకపోతే మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు. సాగునీటి రంగంలో కావచ్చు, విద్యుత్ రంగంలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, దేంట్లో చూసినా అన్నింటిలో కేసీఆర్ మార్కే తప్ప కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి అభివృద్ధి ఇక్కడ జరగలేదు. ఏ గ్రామాల్లో జరగలేదు, ఏ పట్టణాల్లో జరగలేదు. చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా కూడా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పైనే దాడులు చేస్తా ఉన్నాం. ఎన్నికలలో అదే పద్ధతుల్లో పోలీసులు, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసేది. ఎన్నికలలో పూర్తిగా ఓట్లు జరిగేటప్పుడు ఎన్నికల కమిషన్ కూడా తమకు అనుకూలంగా పనిచేసుకున్నారు. ఎన్నికల కమిషన్ కూడా చాలా విచిత్రంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘంగా పనిచేస్తా ఉంది. ఉదయం ఓటు నమోదుకు వెళ్లేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీలకు కావచ్చు, రాజ్యసభ సభ్యులకు కావచ్చు నోటీసుకోవడం లేదు. మీకు ఇక్కడ ఓటు ఇవ్వము అని చెప్పి, ఇవ్వద్దు అని చెప్పి ఎన్నికల కమిషనే మధ్యరాత్రి కూడా సడన్ గా కేవలం వాట్సాప్ల ద్వారా సమాచారం ఇచ్చి దుర్మార్గంగా కాంగ్రెస్